హనుమాన్ మాలాధారణ స్వాములకు అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం 16వ రోజుకు చేరింది. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్తజేపాల్ రెడ్డి, నేతికుంట అజయ్, శ్రీలత దాతలుగా 16వ రోజు చేపట్టిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం విజయవంతమైంది. హనుమాన్ స్వాములు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గడప నాగరాజు, గుర్రం అభినయ్ రెడ్డి, ముదుగంటి ప్రవీణ్ రెడ్డి, మల్లేశం, రంజిత్, శ్రీను, స్వామి, సతీష్, ప్రశాంత్, కార్తిక్, విద్యాసాగర్, పటేల్, రాజ్ కిరణ్, శ్రీవల్లి పాల్గొన్నారు. ఈ రోజు మనకు కూరగాయల దాత మైత్రి గ్రూప్స్ అధినేత కొత్తజేపాల్ రెడ్డి గారు, అలాగే మనకు ఈరోజు బియ్యం కిరాణా సామాన్లు మన అజయ్ కుమార్ అని నేతికుంట అజయ్ కుమార్ వారి ధర్మపత్ని శ్రీలత వారి పెళ్లిరోజు సందర్భంగా మనకి ఈ సామాన్ ఏర్పాటు చేశారు. వారికి ఒక్కసారి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇప్పుడు ఇంతకుముందు కొందరు వాళ్ళ ఫ్యాషన్ కొరకు దేవుళ్ళను విమర్శించుకుంటూ వాళ్ళు పాపులర్ కావాలనే ఉద్దేశంతో కొందరు ఇంతకుముందు చెప్పిన వాళ్ళ పరిస్థితి బాగా దారుణంగా జరిగిపోయింది. ఇప్పుడు మన కొత్తగా ఇప్పుడు ప్రకాష్ రాజు లేటెస్ట్గా వచ్చేయండు, ఏదో దేవుళ్ళను కించపరిస్తే నేను పాపులర్ కావాలని చెప్పి దేవుళ్ళను ఒక రకంగా రామలక్ష్మణులను విమర్శించిండు. ఎందుకంటే ముఖ్యంగా ఆ స్వామి ఇప్పుడు ఆయన కలకత్తా వాళ్ళ తాతగారు అయినా కలకత్తా నుంచి వచ్చి మన తెలంగాణ అయినా తెలుగు రాష్ట్రాలల్లో మంచిగా దేవుళ్ళు చాలా గొప్ప వాళ్ళని చెప్పి సినిమాలలో దేవుళ్ళను చూపించుకుంటూ నటించి దేవుళ్ళ పేరు చెప్పి నటించి కూడా ఎంతో సంపాదించుకొని వాళ్ళ దేవుళ్ళను విమర్శించడం చాలా విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా ఏం చేయాలంటే ప్రకాష్ రాజును మన 28 రాష్ట్రాలల్లో ముఖ్యమంత్రులు కూర్చొని, అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన 8 రాష్ట్రాలల్లో వీళ్ళందరూ కూర్చొని ఒక సెంట్రల్ గవర్నమెంట్కు అలాగే సుప్రీంకోర్టుకు చెప్పి వారి ప్రకాష్ రాజ్ను మన భారతదేశంలో హిందూ దేశంలో ఉండకుండా వేరే దేశానికి పంపించాలి, ఇక్కడ నుంచి బహిష్కరించాలని మేము ఈ స్వాముల తరఫున మేమందరం మంచి శాంతియుతంగా, ఎంతో బాధ అనిపించి శాంతియుతంగా మేము అందరికీ చెప్పుకుంటున్నాం.